ఒకసారి కాకి భయంకరంగా ఏడుస్తుందంట. కాకి ఏం చేస్తుంది చెప్పండి, చెప్పాలందరూ. ఏం చేస్తుంది? కాకి ఏడుస్తూ ఉందంట. తల నేలకేసుకొని కాకి ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే ఏంటి ఈరోజు ఈ కాకి ఇట్లా ఉండదే, వీళ్ళు ఎందుకు ఏడుస్తుందని ఒక వ్యక్తి పోయి కాకిని అడిగిండట. కాకి కాకి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీకేం బాధ వచ్చింది అని కాకిని అడిగాడంట. కాకిని అడిగితే కాకి చెప్పిందంట, దేవుడు అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి, మరి నన్నెందుకో నల్లగా చేశాడు సింగరేణి బొగ్గులాగా అని అన్నదంట. అందుకే నా జీవితంలో ఏం లేదు చెప్పండి, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదని చెప్పిందంట. సరే అయితే ఓ పని చెయ్యి, నీకు ఒక ఆలోచన చెప్తాను అనంట. ఒకసారి నువ్వు హంస దగ్గరికి పోయి అడుగు అనంట. దానికన్నా సమాధానం, శాంతి, నెమ్మది ఉందేమో అంటే కాకి ఎగురుకుంటూ పోయి సమాధానము పొందుకోవడానికి ఆ హంస దగ్గర కూర్చొని అడుగుతూ వచ్చిందంట. నీవు కూడా పక్షి జాతుల్లో నాలాంటి ఒక పక్షివి, దేవుడు నన్ను ఎందుకో ఏం చేశాడు, నల్లగా చేశాడు, నువ్వు చాలా హంసవు, చాలా అందంగా తెల్లగా కనపడుతున్నావు, నీ జీవితంలో సమాధానం నెమ్మది ఉందా, నాకు చాలా బాధ అయింది, కొంచెం చెప్పవా అన్నదంట. అప్పుడు ఆ హంస ఏం చేసింది, నిజంగా హంస ఎక్కడ ఉంటుంది, పార్కులలో ఉంటుంది, తర్వాత ఎక్కడ ఉంటుంది, రాజగృహాలలో ఉంటుంది. ఆ దినాలలో రాజహంస అని పిలువబడేది. బైబిల్ ప్రకారం పక్షులన్నిటిలో హంస దీర్ఘాయువు కలిగింది. దానికి ఉన్న ఆయుష్, అది బతికినంత కాలం ఏ పక్షి బతకదు. నేను అనుకుంటాను మనిషి కూడా బతకడేమో, బైబిల్లో దీర్ఘాయువు కలిగిన పక్షి అని రాయబడింది. కాబట్టి హంస నిందంట, నేనేం చెబుతూ, దేవుడు నిజంగా ఆయనకు జ్ఞానం ఉందో లేదో, ఆయనకు తెలివి ఉందో లేదో, పక్షపాతం ఏమో తెలియదు, కానీ లోకంలో ఇన్ని కలర్లు ఉండగా నన్నెందుకో పాడై ఒక తెల్లటి కలర్గానే పెట్టాడు, నేను దాన్ని బట్టి నేను ఎంతో చింతిస్తున్నాను అన్నదంట. ఎన్నో కలర్లు ఉన్నాయి. ఆ సిలుకను చూడండి, ఆ సిలుక రకరకాల కలర్లు కలిగి ఉంటుంది. మరి నాకెందుకో ఈ వైటే, నువ్వేమో నల్లగని బాధపడుతున్నావు, నాకెందుకు ఈ తెల్లగని నేను బాధపడుతున్నాను అన్నదంట. ఓసారి పోయి సిలకలను అడుగు అన్నదంట. ఏమన్నది? ఇప్పుడు కాకి ఎక్కడికి పోవాల్సి వచ్చింది, సిలకల కాడికి వెళ్ళాల్సి వచ్చింది. సిలకలు ఎట్లా ఉంటాయి, రకరకాలుగా మెరిచిపోతూ ఉంటాయి రంగులుగా. సిలకల కాడికి కాకి పోయి అడుగుతూ వచ్చిందంట. హంసల దగ్గరికి వెళ్ళాను, రకరకాల పక్షుల కాడికి వెళ్ళాను, మీరు రకరకాలుగా మెరిసిపోతూ ఉన్నారు, మీ కలర్లే అలా ఉంటున్నాయి, చూస్తుంటేనే లోకం ఆకర్షించబడుతుంటుంది, మరి మీ జీవితంలో ఏమన్నా ఎలా ఉంది మీ అందాన్ని బట్టి అని అంటే, అసలు దేవుడు చాలా తప్పు చేశాడు, మీరు నాకంటే చాలా బెస్ట్. అర్థమైందా? ఎందుకు తెలుసా, మాకు ఎన్ని కలర్లు పెట్టేసరికి మమ్మల్ని పట్టుకొని పంజరంలో పెడతా ఉన్నారు. ఎక్కడ పెడుతున్నారు? మమ్మల్ని పట్టుకొని మనుషులు ఎక్కడ పెడతా ఉన్నారు? పంజరంలో పెడతా ఉన్నారు. కాబట్టి మాకు ఏం స్వేచ్ఛ లేదు, నెమ్మది లేదు, బంధించబడినాం మేము. కానీ నీకేమి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. కలర్ ఏదైతేనేమి నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడికైనా ఎగరగలవు, ఎక్కడికైనా వెళ్ళగలవు. మిమ్మల్ని మనుషులు ఎవరు పట్టుకోరు. ఎవరు పట్టుకోరు? మనుషులు మిమ్మల్ని ఎవరు పట్టుకోరు, మిమ్మల్ని ఎవరు సాకరు, మిమ్మల్ని ఎవరు బంధించరు. నువ్వు స్వేచ్ఛగా దేవుని కనపరచవచ్చు. టోటల్గా ఆన్సర్ ఏం చేసిందంటే, కాకి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం లేదు చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరు ఏం చెప్పారు? డిప్రెషన్లో ఉన్నట్టు చెప్పారు. ఏం చెప్పాడు? డిప్రెషన్లో ఉన్నట్టు ప్రభు చెబుతూ వచ్చినాడు. కాకి కనుగొంటా వచ్చింది. కాబట్టి అందుకే ప్రత్యేకంగా దేవుడు కాకి జీవితంలో ఏమి ఇచ్చినాడంటే, కాకి నల్లగా ఉన్నప్పటికీ, కాకి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ, కాకి చివరిగా నేర్చుకుంది ఏంటి అంటే, నా జీవితంలో దేవుడు ఏమిచ్చాడు? తృప్తినిచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు?
కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొందడం, అందుకనే వాటికి ఘర్ష ఉండదు. చెప్పండి, ఇంకేముండదు చెప్పాలా మీరే? ఘర్ష ఉండదు, తర్వాత ఏముండదు, కొట్టు ఉండదు, ఏ చింత ఉండదు. కాబట్టి ఈ జీవితంలో మానవునికి తాత్కాలికంగా ఆరాధన అనేది మనం కలిగి ఉంటాం, కానీ కాకిలాగా అర్థమైందా, స్వేచ్ఛ, అలాగే స్వతంత్రము, అలాగే ఆ తృప్తి కలిగి ప్రభువుని ఆరాధించాలి.